Garuda Express, an international courier service. మీ బేసిక్ వేతనంలో 12% ఈపీఎఫ్ కోసం కట్ చేస్తారని మీకు తెలిసే ఉంటుంది. దానికి సమానమైన సొమ్మును యాజమాన్యం సైతం మీ పీఎఫ్ ఖాతాలో ప్రతి నెల జమ చేస్తుంది. ఎక్కువ మంది ఉద్యోగులు ఇది మాత్రమే తెలుసుకుని ఉంటారు. అయితే పీఎఫ్ నిబంధనల్లో తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటి వాటి గురించి వివరణ మీకోసమే. ఈ పీఎఫ్ నామినీ నియామకం. నెంబర్ 1, ఉద్యోగ భవిష్య నిధి ఖాతాకు నామినీని నియమించుకోవచ్చు. మీరు ఉద్యోగం చేరే సమయంలోనే ఈ పని చేయవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి మరణిస్తే నామినీ సదరు వ్యక్తి పీఎఫ్ సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాకు నామినీ లేకపోతే క్లెయిమ్ సమయంలో చిక్కులు తప్పవు. నామినీని మార్చాలన్నా లేదా వివరాలను అప్డేట్ చేయాల్సి వచ్చినా ఫారం 2ని వాడాలి. దీనికి సంబంధించిన వివరాల కోసం మీ కంపెనీ హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారిని కలవండి. నెంబర్ 2, పీఎఫ్ ఖాతా వల్ల భవిష్యత్తులో పెన్షన్. ఉద్యోగులందరికీ సంపాదించే వయసు ముగిసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం పెన్షన్ ఏర్పాటు చేసింది. పీఎఫ్ ఖాతాలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఈపీఎఫ్, రెండోది ఈపీఎస్ అనేది పెన్షన్ కోసం ఉద్దేశించింది. మీరు చేసే 12% కంట్రిబ్యూషన్ మొత్తం ఈపీఎఫ్ కోసం వెళ్ళగా ఉద్యోగం కల్పించే సంస్థ చెల్లించే 12%లో కొంత పెన్షన్ కోసం కేటాయిస్తారు. ఎవరైనా వ్యక్తి పెన్షన్ పొందాలంటే 58 ఏళ్ల వయసు దాటి ఉండాలి. ఉద్యోగం లేని వ్యక్తులు కొన్ని సందర్భాల్లో 50 ఏళ్ల కంటే ముందే పెన్షన్ పొందే వీలుంది. కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నెంబర్ 3, ఈపీఎస్ సంబంధించిన సొమ్ముకు వడ్డీ రాదు. మామూలుగా పీఎఫ్ ఖాతాలోని సొమ్ముకు చక్రవడ్డీ వస్తుంది. అయితే ఇది మొత్తం ఇలాగే ఉంటుందనుకోవద్దు. కేవలం ఈపీఎఫ్ వాటా సొమ్ముకు మాత్రమే చక్రవడ్డీ. ఈపీఎస్ వాటా సొమ్ముకు అంటే పెన్షన్ కోసం యాజమాన్యం చెల్లించే దానికి చక్రవడ్డీ రాదు. పీఎఫ్ విత్డ్రాయల్ సమయంలో ఈపీఎఫ్, ఈపీఎస్ రెండింటినీ వెనక్కి తీసుకోవచ్చు. నెంబర్ 4, 100% పీఎఫ్ సొమ్ము మీరు తీసుకోలేకపోవచ్చు. మీ వాటా యాజమాన్య వాటా కలిపి దాదాపు 3,50,000 రూపాయలు అయిందనుకుందాం. ఇందులో 2,50,000 రూపాయల వరకు ఈపీఎఫ్, మిగిలిన 1,00,000 ఈపీఎస్. ఇప్పుడు మీరు 6వ ఏట ఉద్యోగం మానేసి విత్డ్రాయల్కు ప్రయత్నించారు. అప్పుడు మీరు 3,50,000 రూపాయలు తీసుకుని వాడుకోవచ్చు అని అనుకుంటారు. అది తప్పు. కేవలం ఈపీఎఫ్ 100% వాటాను మాత్రమే మీరు ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. పెన్షన్ వాటాకు సంబంధించి మీరు సర్వీస్ పూర్తి చేసుకున్న సంవత్సరాల ఆధారంగా విత్డ్రా చేయగల సొమ్ము పరిమితి మారుతుంది. ఇది టేబుల్ డీలో ఉంటుంది. నెంబర్ 5, పీఎఫ్లో ఎక్కువ సొమ్మును సైతం పెట్టుబడి పెట్టొచ్చు. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లో భాగంగా మీరు బేసిక్లో 12% కన్నా ఎక్కువ డబ్బును పీఎఫ్ ఖాతా ద్వారా పొదుపు చేసుకోవచ్చు. దీన్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అని వ్యవహరిస్తారు. ఇలాంటి సందర్భంలో అధికంగా వెచ్చిస్తున్న సొమ్ము సైతం పీఎఫ్లో పెట్టుబడిగా ఉంటూ దానిపై వడ్డీని పొందుతారు. అయితే యాజమాన్యం మాత్రం కేవలం మీ బేసిక్లో 12% వాటాకు సమానమైన సొమ్మును మాత్రమే పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. నెంబర్ 6, ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ క్లెయిమ్ చేయడం. న్యాయసమ్మతం కాదు. చాలామంది ఉద్యోగం మారినప్పుడల్లా చాలా సులువుగా పీఎఫ్ విత్డ్రాయల్స్కు ప్రయత్నిస్తారు. అయితే ఉద్యోగం మానేసి 2 నెలలు ఎటువంటి ఉపాధి లేని సందర్భాల్లో మాత్రమే పీఎఫ్ విత్డ్రాయల్స్ చేయాలి. ఈ పీఎఫ్ నిబంధనల ప్రకారం ఉద్యోగం మారిన సందర్భాల్లో ఈపీఎఫ్ సొమ్ము తీసుకోవడం చట్ట ప్రకారం అనుమతి లేని విషయం. మీరు కొత్త ఉద్యోగం తెచ్చుకొని కంపెనీ మారుతుంటే పీఎఫ్ బదిలీకి మాత్రం అవకాశం ఉంటుంది. నెంబర్ 7, ఈపీఎఫ్ వద్దనుకునే అవకాశం ఉంది. చాలామందికి ఈ విషయం ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీ బేసిక్ శాలరీ 21,000 కంటే ఎక్కువ ఉంటే పీఎఫ్ అనేది స్వచ్ఛందం. మీరు కావాలనుకుంటే పీఎఫ్ వద్దని చెప్పవచ్చు. ఇదివరకే మీరు పీఎఫ్ పరిధిలో ఉండి మీ బేసిక్ 21,000కు పైగా పెరిగిన సందర్భాల్లో పీఎఫ్ ఖాతా నుంచి నిష్క్రమించేందుకు లేదు. పీఎఫ్ వద్దని భావించేవారు ఫారం 11ను పూర్తి చేయాలి. నెంబర్ 8, పీఎఫ్ ఖాతా ద్వారా ఒక బీమా మీకు ఉచితంగా ఉన్నట్లే. సంస్థ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ సమకూర్చిన చోట ఈ పీఎఫ్ ద్వారా కనీసం మొత్తంతో కూడిన ఒక జీవిత బీమా ఉంటుంది. ఎందుకంటే ఈడీఎల్ఐ కోసం యాజమాన్యం బేసిక్లో 0.5% వాటాను చెల్లిస్తుంది. అయితే ఇదివరకే బీమా ప్రయోజనాలను తమ ఉద్యోగులకు కల్పిస్తున్న సంస్థలకు దీని నుంచి మినహాయింపు ఉంది. ఈడీఎల్ఐ 1976 కింద గరిష్టంగా 6 లక్షల వరకు ఈ రకమైన బీమా పొందొచ్చు. నెంబర్ 9, పీఎఫ్ విత్డ్రా కారణాలు. మీరు కష్టపడి పొదుపు చేసిన డబ్బును అత్యవసరాల్లో వెనక్కి తీసుకునే వీలుంటుంది. పీఎఫ్ సొమ్మును మీ పిల్లల వివాహ అవసరాలు, వైద్య ఖర్చులు, ఇంటి రుణం తీర్చడం కోసం వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది.
మీ కంట్రిబ్యూషన్లో 50% వరకు సొమ్మును వివాహ అవసరాల నిమిత్తం తీసుకోవచ్చు. వైద్య ఖర్చుల కోసం మీ వేతనానికి 6 రెట్ల సొమ్మును తీసుకోవచ్చు. ఇంటి రుణాన్ని తీర్చేందుకు సొమ్మును వెనక్కి తీసుకోవాలంటే మీరు ఉద్యోగం చేస్తుండబట్టి 10 ఏళ్లు పూర్తి కావాలి. మీ వేతనానికి 36 రెట్ల డబ్బును మీ కంట్రిబ్యూషన్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 10, ఈపీఎఫ్కు సంబంధించి సమస్యలు ఉంటే. ఈ పీఎఫ్ సంబంధించి పెట్టుబడి పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది. అయితే విత్డ్రాయల్స్ చేసేటప్పుడు చాలామందికి పలు సమస్యలు తలెత్తుతుంటాయి. విత్డ్రా దరఖాస్తు చేసి ఎన్ని రోజులైనా ఏమైందో తెలీదు, డబ్బు రాదు, అలాగని ఎటువంటి సమాచారం ఉండదు. అలాంటి సమయంలో ఆర్టీఐ మీకు పనికొస్తుంది. ఈపీఎఫ్ కార్యాలయానికి నిర్దిష్ట సమాచారంతో మీకు కావలసిన దాని గురించి సమాచార హక్కు దరఖాస్తును సమర్పించవచ్చు. ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ లేదా ఉపసంహరణ సమయంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.